సీఎం గారికి గతంలో కూడా మాట్లాడిన ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. అంతకంటే ముందు ఏది మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఎట్ ద ఏజ్ ఆఫ్ 92 ఏళ్ల వయసులో ఆయన ఇది నిర్యాణం లేదా చనిపోవడం జరిగింది. సో వీ ఫీల్ సారీ ఫర్ గ్రేట్ సోల్, ఎందుకంటే అతను దేశానికి ఎంతో సేవ చేసిండు. సో అట్లనే మహామేధావి. సో ఆయన పేరు మీద మన దేశంలో కాదు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్స్కి, అదేవిధంగా మాస్టర్ చేసిన వాళ్ళకి ఆర్థిక శాస్త్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఆయన బతుకున్నప్పుడే గత 10-20 ఏళ్ల నుంచి, అంటే మన దేశంలో కాదు, కేంబ్రిడ్జ్ సో అవార్డులు ఇస్తారు. అంటే ఎంత ఇక మన దేశాన్ని ఏ పరిస్థితి నుంచి ఇవాళ ఏ స్థాయికి తీసుకొని వచ్చిండు అనేది వి అప్రిషియేట్ హిమ్. ఇవాళ జిఎస్టీ, ఇదే నరేంద్ర మోడీ వ్యతిరేకించిన జిఎస్టీని ఇంప్లిమెంట్ దాని ఆలోచనని, అంతకుముందు గూడ్స్కి మాత్రమే ట్యాక్స్ వేసేవారు, సర్వీసెస్ కూడా వేయాలని చెప్పి జిఎస్టీ కాన్సెప్ట్ని ప్రతిపాదించిందే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మన్రేగా. సో కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా వివరంగా మాట్లాడుకుందాం. సో రెస్ట్ ఇన్ పీస్ సార్. వి అప్రిషియేట్, ఇండియా ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సర్వీసెస్. అంత మేధావిని మన భారతదేశం భరతమాత కనడం అనేది వి ఫీల్ ప్రౌడ్ అండ్ వి సారీ ఫర్ యువర్ లాస్ అండ్ ఇండియా విల్ రిమెంబర్ యూ ఫర్ ఎవర్. ఓకే, యు ఆర్ గ్రేట్. సో థ్యాంక్ యూ డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ. సో నేను మెయిన్గా పెట్టిన టాపిక్ ఏంటంటే, విల్ టాక్ సమ్ అదర్ టైం, ఏది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి. ఏది నేనేమంటున్నా, సీఎం రేవంత్ రెడ్డి గారిని గతంలో మాట్లాడిన లాస్ట్ వీకో అంతకుముందు వీకో 2 weeks బ్యాక్ అనుకుంటా మళ్ళీ మాట్లాడుతున్నా. సో మన బంగారు తెలంగాణలో ఎవరు వ్యాపారం చేయకూడదా? ఆ బీజేపీ కూడా అట్లనే చేస్తున్నాడు. ఏది ఒక అదాని అంబానీ తప్ప మిగతా ఎవరు వ్యాపారాలు చేయకూడదు. సో అట్లనే ఇక్కడ మన తెలంగాణలో ఎస్, ఇట్స్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. అది ఈ రోజు ఇంత పెద్ద నగరంగా తీర్చిదిద్దడంలో అనేక రాజుల యొక్క కృషి ఉన్నది. అప్పుడు కుతుబ్ షాహీల నుంచి మొదలు పెడితే అసఫ్ జాహీల నుంచి ఇప్పుడు అనేక మంది దాని యొక్క హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి. కాబట్టి కాస్మోపాలిటన్ సిటీ అన్నప్పుడు అన్ని ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ బతుకుతారు. అమెరికాకి ఎట్లయితే అన్ని దేశాల వారు వచ్చి బతుకుతున్నారో, దుబాయ్కి అన్ని దేశాల వారు ఎట్లయితే పోయి బతుకుతున్నారో, తెలంగాణకి ముఖ్యంగా హైదరాబాద్కి, అదేవిధంగా చెన్నైకి, ఎనీ ఢిల్లీకి, ఎనీ బెంగళూరుకి, ఎనీ మేజర్ సిటీకి తప్పకుండా అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. వాళ్ళు వ్యాపారస్తులు కానీ, సేవలు అందించేవారు కానీ, వస్తువులు తయారు చేసేవారు కానీ, వాళ్ళ వస్తువులను అమ్ముకోవడానికి ఒకటి అది వాణిజ్య కేంద్రంగా ఉంటుంది. దాంతోపాటు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి, అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది, రింగ్ రోడ్లు ఉంటాయి, కాబట్టి భద్రత ఉంటుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడనో నంద్యాలనో ఎక్కడనో మణిపూర్లో పెడితే ఎవడొచ్చి కాల పెడతాడో తెలియదు కదా. కాబట్టి మనము ఆ వ్యాపారస్తులకి భద్రత కల్పించాల్సిన అవసరము, వారికి ఇది మనమే అనౌన్స్ చేస్తున్నాం కదా. ఏ ప్రభుత్వం అయినా మనమే వాళ్ళని స్పెషల్గా మీటింగ్లు పెడుతున్నాం. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మేము కరెంట్ ఫ్రీగా ఇస్తాము, జాగా ఫ్రీగా ఇస్తాం, ల్యాండ్ ఫ్రీగా ఇస్తాము, అనేక ఫెసిలిటీస్ ఇస్తాము, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాము, మీ యొక్క ఏమంటారు వ్యాపార కేంద్రాల మీద ఎవరు రాళ్ళేనియము, మనమే చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం కదా. 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు మన రాష్ట్రంలో వచ్చి ఎందుకు పెడతాడు? మనకు భద్రత లేదంటే మణిపూర్లో పెట్టమని ఎవరన్నా ఒక్కడు కూడా పెట్టాడు. ఇదే యూపీలో పెట్టమని, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో పెట్టుబడి పెట్టమని, వాడు గుజరాత్ వాడు పెట్టుకుంటు తప్ప. చెప్పండి అన్నప్పుడు నేనేమంటున్నా, ఇవాళ మనం ఇన్ని పథకాలు అనౌన్స్ చేస్తున్నాం, ఇన్ని పంచిపెట్టే కార్యక్రమాలు చేస్తున్నాం, రైతులకు ఇది ఇవ్వాలంటున్నాం, ఇంకోటి ఇవ్వాలంటున్నాం, ఎక్కడి నుంచి ఇస్తాం? ఆకాశంలోకి వెళ్ళి రావు కదా డబ్బులు. సంపద సృష్టించాలంటే వ్యాపారాలు చేయాల్సిందే కదా, అవునా కాదా? ఎస్, సామాన్యుడు జిఎస్టీ కడతాడు, కానీ అందులో కూడా తక్కువ ఇన్కమ్ ఉన్నాడు ఆ జిఎస్టీ కూడా కట్టలేడు కదా. ఒక రైతు ఉన్నాడు, ఎన్ని రకాల ట్యాక్సులు కడతాడు? రైతులకు దాదాపు మనం అన్ని సబ్సిడీలు ఇస్తున్నాం. రైతు కట్టేది ఒక జిఎస్టీ మాత్రమే. కానీ రైతు దగ్గర ఆదాయం లేనప్పుడు ఆయనకే మనం సాయం చేస్తున్నప్పుడు ఆయన కొనే కెపాసిటీ తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు ఆయన జిఎస్టీ కూడా తక్కువ కడతాడు రైతు, రైట్? అట్లా సామాన్యులందరి పరిస్థితి అదే. మరి వాళ్ళకి పంచి పెట్టాలంటే ఎవడో ఒకటి వ్యాపారం చేయాల్సిందే కదా, ఇన్ఫోసిస్ అయినా ఉండాల్సిందే కదా, రైట్? వాటితో పాటు వాళ్ళు సేవలు కూడా అందిస్తున్నారు కదా. ఇలా కార్పొరేట్ హాస్పిటల్ ఉంది, వాళ్ళు ఏది ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు, ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు, దాంతోపాటు వాళ్ళు సేవలు అందిస్తున్నారు కదా. ఇప్పుడు ఆ కార్పొరేట్ హాస్పిటల్ లేకపోతే ఎన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయో.
ఇఫ్ దేర్ మైట్ బి 10 people అడ్యూజ్ అవుట్ ఆఫ్ 100 people, 100 మంది లోపల 10 మంది దుర్మార్గులు ఉండొచ్చు హాస్పిటల్లో, కానీ 90 మంది అయితే మంచిగా ఉంటారు కదా. ఆ 10 మందిని చూపెట్టి మొత్తం 90 మందిని మొత్తానికి వ్యవస్థనే మొత్తం చెడ్డది అనలేం కదా. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. వ్యాపారస్తుడు లేకపోతే ఏం చేసి బతుకుతాం? ఇప్పుడున్న వ్యాపారస్తులు అందరూ వెళ్ళిపోయినా అనుకో, ఏం చేద్దాం? నీ డాబా మీద అంటే మన ఇంటి మీద ఏది టమాటాలు ఇంకోటి వండించుకొని తినుకొని బతుకుదాం. ఇక బతకడమే గొప్ప విషయం అయితే బతకడం పెద్ద విషయం కాదు. విలాసవంతంగా అన్ని ఫెసిలిటీస్ తోటి మనోరంజకంగా బతకడం అనేది గొప్ప పని, రైట్? అన్నప్పుడు మనము అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి, కానీ హోస్టైల్ ఎన్వైరన్మెంట్ ఇచ్చే విధంగా ఉండకూడదు, వెళ్ళిపోయే విధంగా ఉండకూడదు. ఆలోచించండి, దయచేసి ఆలోచించమని నేను ప్రాధేయపడుతున్నా. ఓకే, ఎందుకంటే వ్యక్తిగత కక్షలకు పోయి నేను తెలంగాణకు మంచిగా చేస్తా అని చెప్పి ఇప్పుడు అందరు వ్యాపారస్తులు వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి గారు మీరు అనౌన్స్ చేసిన పథకాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వేర్ యూ గెట్ ఎన్ని అప్పులు చేస్తావు? ఎక్కడి నుంచి తెస్తావు? కాబట్టి కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి వ్యాపారస్తుల్ని. ఎస్, అందులో దొంగగాళ్ళు ఉంటే వాళ్ళని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. వాళ్ళని నాశనం చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు సరైన ట్యాక్స్ కట్టకపోతే, చట్టాలను పాటించకపోతే వాళ్ళని సరిదిద్దాల్సిన అవసరం ఉంది, అంతవరకే. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయే విధంగా చేయకూడదు. వెల్కమింగ్ ఎన్వైరన్మెంటే ఉంచాలి, అది ఏ ఇండస్ట్రీ అయినా సరే. అర్థమైందా? అది పరిశ్రమలు కావచ్చు, సేవలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, టీవీ ఓడ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు, డస్ నాట్ మ్యాటర్. కాలేజీలు పెట్టుకొని ఇవ్వాలి, ప్రతి వ్యాపారస్తుని బతకనియాలి. అర్థమైందా? ఆ క్రమంలో ఐఎమ్ కమింగ్ టు మోర్ స్పెసిఫిక్ టు అల్లు అర్జున్ గారి కేసు. ఓకే, అల్లు అర్జున్ అంటే ఆయన నేను హానెస్ట్గా చెప్పండి మిత్రులారా, బాగా ఒరుతురు కదా, ఏ పార్టీ వాడైనా పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. నేను ఇష్యూ బేస్డ్ మాట్లాడుతున్నా తప్ప పార్టీల జోలికి పోతలేదు. ఇది రాజకీయ విషయం కాదు. ఓకే, చెప్పండి, ఒక హీరో తను సినిమా చూడడానికి రావడం తప్ప? సినిమా తీయడం తప్ప? ప్రొడ్యూసర్లు, ఒక డైరెక్టర్ సినిమా తీయడం తప్ప? చెప్పండి. ప్రీమియర్ షోలు పెట్టుకోవడం తప్ప? గవర్నమెంటే అనుమతి ఇచ్చింది కదా, ఇయ్యొద్దా? ఆయన 3 ఏళ్లు కష్టపడి ఒక 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఒక 3,000 మందో ఎంతమందో పనిచేసి టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ తిండి పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి 3 ఏళ్ళు వాళ్ళని పోషించిండే లేదా టాలెంట్ ఉన్న వాళ్ళని? నాకు టాలెంట్ ఉంది, నాకు మధుప్రియ నాకు పాటలు పాడే శక్తి ఉంది, మంగ్లీకి నాకు శక్తి ఉంది, కానీ నాకు ఒకటి ఆఫర్ ఇస్తలేడని బాధపడుతున్నారు కదా. అట్లాంటి వాళ్ళకి ఎందరికో 3 ఏళ్ళు తిండి పెట్టారు కదా వీళ్ళందరూ. ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక లైట్ మ్యాన్ ఉంటాడు, రకరకాల 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా సినిమాలో. వాళ్ళందరికీ 3 ఏళ్ళు కూర్చుని తిండి పెట్టారు కదా. మళ్ళీ రిస్క్ తీసుకుంటుండు కదా, ఆ 1000 కోట్లు వస్తాయో పోతాయో తెలియదు కదా. మరి ఎట్లా? మరి వాళ్ళు ఏది తిండి పెట్టారు, మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, 10 మందికి ఉపాధి కల్పిస్తారు. దీంతో పాటు వాళ్ళు ట్యాక్సులు మనకంటే ఎక్కువ కడతారు. లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ గారు 11 కోట్లు కట్టిండ్రు జిఎస్టీ కాదు, ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్, రైట్? మరి నువ్వు నేను కడతామా ఇన్కమ్ 11 కోట్లు? వాడికి సంపద సృష్టించే తెలివి ఉంది, సంపద సృష్టించే దానిలో ట్యాక్స్ కడుతుండ్రు వాడు గవర్నమెంట్కి. ఆ 11 కోట్లకే కదా రైతు బంధు ఇంకో బంధు ఇస్తుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కేంద్రం లెవెల్ అయినా కానీ, కేంద్రం అయినా కానీ వాడు తినకుండా అరే మేము కట్టిన ట్యాక్స్ మాకు ఖర్చు పెట్టమని అడుగుతున్నాం కదా. అందులో ఒక 10% అన్న ప్రజలకు యూజ్ అవుతుండొచ్చు కదా ఆయన కట్టిన 11 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్. మనకి ఆయనంత శక్తి లేదు, కానీ ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి అన్ని కోట్లు సంపాదించగలుగుతుండు, మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ సేవ జరుగుతుంది కదా. వాళ్ళని ఇబ్బంది ఎందుకు పెట్టాలి? చెప్పండి. ఇప్పుడు ఈజ్ దిస్ ద ఫస్ట్ టైం జరిగిందా ఇట్లా ఒక తొక్కిసలాట కానీ ఒక అమాయకులు అకారణంగా చనిపోయింది? ఈజ్ దిస్ ఫస్ట్ టైం? చెప్పండి, ఇది ఫస్ట్ టైం అయిందా? ఇది గతంలో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇప్పటి వరకు ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ అయినా చెప్పండి మిత్రులారా. అక్కడైతే చెన్నైలో అనుకుంటా ఒకసారి మొత్తం ట్రైన్ అది భోగి కాలిపోయింది. యాక్సిడెంట్ అంటారు కానీ ఒక్కటి ఇన్వెస్టిగేషన్ చేయరు, ఎందుకు కారణం ఏందో చెప్పరు. అవి కాకుండా రిపీట్ కాకుండా కవచ్ అంటారు, ఇంకోటి అంటారు, కానీ మళ్ళీ 3 నెలలు 6 నెలలు మళ్ళీ అవుతాయి. ఎన్ని బ్రిడ్జిలు కూలిపోయినాయి, ఎన్నిసార్లు రైళ్లు ఇవి తప్పిపోయినాయి. మొత్తం మంటలు వచ్చి అంటుకుంటే కావాలని చేస్తారు. అది 90% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ నాట్ యాక్సిడెంట్స్. అది రోడ్ యాక్సిడెంట్ కానీ ఇంకోటి కానీ 5 to 10% రియల్ యాక్సిడెంట్స్.
90% అవి ఎవడో ఒకటి చేస్తాడు యాక్సిడెంట్ అంటాడు. ఎందుకంటే యాక్సిడెంట్ అంటే నేచర్ కాబట్టి, అది నేచర్ ప్రకృతి తప్పు కాబట్టి దానికి శిక్షలు ఉండవు. ఆ విధంగా తప్పించుకుంటారు. దే క్రియేట్ ఇట్ యాజ్ ఎ యాక్సిడెంట్, ఇట్స్ నాట్ యాక్సిడెంట్. అర్థమైందా? సో ఆ విధంగా మరి యాక్సిడెంట్ అయినట్టుగానే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. మొన్న ఒరిస్సాల ఎన్ని రకాల ఇది జరుగుతున్నాయి. మరి ఇవన్నిటికీ ఎవడన్నా శిక్షలు వేసిర్రా, ఇన్వెస్టిగేషన్ చేసిర్రా? నేను లాస్ట్ వీడియోలో కూడా అడిగిన, ఒకవేళ రోడ్డు మంచిగా లేక ఒకరు చనిపోతే ఎవరిని జైల్లో పెట్టాలనో మీరు చెప్పండి, ఎవరి మీద కేసు పెట్టాలనో అని చెప్పండి. జిహెచ్ఎంసీ అధికారుల ముఖ్యమంత్రి, నేనైతే ముఖ్యమంత్రి గారినే పెట్టాలంట. ఎందుకంటే కిందోడు ఏం చేస్తాడు, పైనోడు చెప్పింది కిందోడు వింటాడు, కాబట్టి పైనోడు పెడితే అన్ని చక్కగా అవుతాయి. అట్లా పెట్టుకుంటూ పోతే ఓడి బయట ఉంటాడు, అందరి లోపలనే ఉండాలి. ఈ కేసులో 100% ఏది అది నేనైతే ఒక యాక్సిడెంట్ అంట. అది అల్లు అర్జున్ గారికి ఆ రేవతి గారిని చంపాలని ఆయన మనసులో 1% అన్న అట్లాంటి ఇంటెన్షన్ తోటి ఆయన ఇంటికాడికి వెళ్ళి బయలుదేరిండా. నేను ఇలా రేవతి గారిని చంపాలని కంకణం కట్టుకొని వచ్చిండా అంటే అతనికి ఆ ఇంటెన్షన్ లేనప్పుడు అది ఏం జరిగినా అది యాక్సిడెంట్ కిందనే లెక్క. ఇఫ్ ఈజ్ రియల్లీ దట్ కైండ్ ఆఫ్ ఇంటెంట్, ఆ యొక్క దురుద్దేశంతో అతను ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి ఇలా నేను రేవతి గారి కుటుంబాన్ని బాధ పెట్టడానికి వస్తున్నా అని ఆయన ఆలోచనతో ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి వచ్చినప్పుడు హీఈస్ ఎ క్రిమినల్. అదర్వైజ్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. అతను అట్లా రాలేదు. తను 3 ఏళ్ళు కష్టపడిన తన సినిమాని ప్రమోట్ చేసుకోవాలి, పాపం ప్రొడ్యూసర్లకి వాళ్ళకి నష్టం కాకుండా కాపాడుకుంటే మళ్ళీ ఇంకో కొత్త ప్రొడ్యూసర్ వచ్చి నాతో సినిమా తీస్తాడు, ఇంత కష్టానికి ఈ యొక్క ప్రతిఫలం రావాలని తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చింది తప్ప రేవతి గారి కుటుంబానికి బాధ పెట్టాలని రాలేదు. వెన్ హీ డస్ నాట్ హ్యావ్ బ్యాడ్ ఇంటెన్షన్, ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ క్రైమ్. అవునా కాదా? ఇట్స్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్లు పునరావృతం కాకూడదు అంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ ప్రివెంటివ్ మెజర్స్. అవునా కాదా? రోడ్డు మంచిగా లేదు, యాక్సిడెంట్ అయింది, నెక్స్ట్ టైం రోడ్డు మంచిగా చేసుకోవాలి. అవునా కదా? కానీ యాక్సిడెంట్ అవుతుందని రోడే బంద్ చేస్తామా? చెప్పండి, కామన్ సెన్స్. ఈ రోడ్ షోలలో ఈ చనిపోవడం మొన్న చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రి ఆంధ్ర సీఎం గారు సీఎం కాకముందు ఏది గుంటూరు దగ్గర చీరాలనో ఎక్కడనో ఏది రోడ్ షోలు చేస్తే 3 8 మంది చచ్చిపోయారు. ఎవరికి శిక్షలు వేసిండ్రబ్బా? అది ఇష్యూ కాలేదు. ఎంతో కొంత ఆర్థిక సాయం చేశారు టీడీపీ వాళ్ళు, అయిపోయింది. ఇట్లా ఎన్నో జరిగినాయి. కానీ ఓన్లీ అల్లు అర్జున్ గారిని ఎందుకు శిక్షించాలి? when you are not punishing any other celebrity or any other politician, మిగతా ఎవరికి వర్తించని చట్టం ఇతని ఒక్కరికి ఎట్లా వర్తిస్తుంది? నాకు అర్థమైన కాడికి ఇందులో పూర్తిగా వ్యక్తిగత కక్షనే ఉంది అనేది నాకు అర్థమవుతుంది. ఆయన ఆ అల్లు అర్జున్ గారు ఆ యొక్క ఏది పుష్ప 2 సక్సెస్ మీటో ఏదో ప్రీమియర్ మీటో ఏదో సమ్ మీటింగ్ జరిగింది. అందులో ఆయన హీఈస్ నాట్ ప్రిపేర్, అందరూ మాట్లాడు అంటూనే హీ డి నాట్ కమ్ విత్ అంటే ప్రిపేర్ అయ్యి రాలేదు స్పీచ్. కానీ అయినప్పటికీ మాకు అన్ని అనుమతులు ఇచ్చిండ్రు. ఆంధ్ర సీఎం గారికి కృతజ్ఞతలు, తమిళనాడు సీఎం గారి కృతజ్ఞతలు, ఇంకో సీఎం గారి కృతజ్ఞతలు. అందరి పేర్లు అందరు చెప్పలే, ఆంధ్ర సీఎం ఒకటి చెప్పిండు. తర్వాత తెలంగాణ సీఎం అన్నాడు, కానీ ఆయనకు రేవంత్ రెడ్డి పేరు ఎందుకో గుర్తుకు రాలేదు. అది అకారణంగా కావాలన్నా నాకు తెలీదు. ఏది ఏమైనా దాన్ని మనసులో పెట్టుకొని వ్యక్తిగత కక్షకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతా అంటే వీ డు నాట్ యాక్సెప్ట్. అది కాంగ్రెస్ సిద్ధాంతం కాదు. అలాంటి ఆలోచనలు కాంగ్రెస్ లో లేవు. రేవంత్ రెడ్డి గారు తన వ్యక్తిగత పర్సనల్ అజెండాను కాంగ్రెస్ ఆయన ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన చర్యలు, మాలాంటి వాళ్ళని తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఆయన తన వ్యక్తిగత కేసుని ఓటుకు నోటు కేసుని తప్పించుకోవడానికి ఏది బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెట్టే దగ్గర కాంగ్రెస్ నుంచి వీక్ క్యాండిడేట్ నిలబెట్టిండు. కరీంనగర్లో నోనో నిలబెట్టిండు. వాడు ఎవరు తెలుసు ఎందుకు నిలబెట్టిండు? బండి సంజయ్ గారిని గెలిపించడానికి కాదు. 14 సీట్లు వస్తాయి అన్నాడు, 8 సీట్లు ఎట్లా వస్తాయి? కేసీఆర్ మీద పగ పెట్టుకుని బీజేపీతో కుమ్మక్క అయితే కాంగ్రెస్ కి దొబ్బ పెట్టినావు. లేకపోతే ఇవాళ రాహుల్ గాంధీ ప్రధాని అవుతుండే. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన బీసీసీ ఉన్నప్పుడు కావాలని ఈ యొక్క ఏది గెలవని ఉప ఎన్నికలలో ఎక్కడ కాంగ్రెస్ ని ఎందుకని ఈయన బీసీసీ కావాలని తొక్కుంటూ వచ్చినా తొక్కుడు అంటే నువ్వు ఒక్కని పైకి పోవడు కాదు కదా. ఏం చేస్తావు? ఓరో దిగిపోతావు. ఏం చేస్తావు? ఇలా మన్మోహన్ సింగ్ గారు చచ్చిపోయారు, ఇంకో ఆయన చచ్చిపోయాడు, నువ్వు పోతావు, నేను పోతా. అది కాదు కదా.
కానీ పోనీ మనం అన్ని జమ చేసుకొని పైసలన్నీ ఇక్కట చేసుకొని ఎవడన్నా తీసుకోవతుండ చచ్చిపోయేటప్పుడు ఒక్కని పేరನ್ನು చూపెట్టండి. ప్రపంచాన్ని వెళ్ళిన వాళ్ళు కానీ నియంతలు కానీ కోటీశ్వర్లు కానీ ఒక్కడన్నా ఏదైనా ఎత్తుకోని చెప్పండి వాడు చచ్చిపోయేటప్పుడు. అంతే వదిలేసిపోయేదే కదరా. రామోజీ ఫిల్స్ కట్టిండు ఆయన రామోజీరావు మొన్న 80 ఏళ్ళకి పోయిండు. ఏం తీసుకోండి రామోజీ ఫిల్స్ నిన్నే ఉంది కదా, అవునా కదా? కాబట్టి యూ టు థింక్ ఇది జాతి ప్రయత్నాలకు మంచి చేద్దామని వచ్చినప్పుడు వ్యక్తిగత కక్షలకు ఎందుకు పోతావు? ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. ఓకే, సో ఆ క్రమంలో నేనేమంటున్నా, ఈ ఇన్సిడెంట్ రేవతి గారిది, ఎస్ ఇది ఒక యాక్సిడెంట్. రోడ్ షోలు అనేది ఎట్లా బంద్ చేస్తాం? రాజకీయ నాయకులకు అనుమతిస్తలేమా? సీఎం రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలు చేయలేదా? చెప్పండి దయచేసి. రేపు మళ్ళీ ఎన్నికలు జరిగితే రోడ్ షోలు చేయరా? మరి ఎవరికి వర్తించని రూలు ఈ పర్టికులర్ హీరోకి ఎందుకు వర్తిస్తాయి? చెప్పండి మిత్రులారా దయచేసి. ఇక్కడ 2 రకాలుగా లాభం అవుతుంది ఈ సినిమా వాళ్ళతోటి. కాదు, మనము ఇక సినిమాలు బంద్ చేద్దాం, మొత్తం సినిమా ఇండస్ట్రీ లేకుండా చేద్దాం. ఏమవుతుంది? మొత్తం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా చేద్దాం. ఏం చేద్దాం? తిందాం, తాగుదాం, పందాం, ఇంతేనా? మనము ఆ సినిమాలు చూసి మనం ఎంజాయ్ చేయలేదా, పెరగలేదా? ఇదే చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ చూసి సంతోష్ అంకల్ గుద్దుకోలేదా? చెప్పండి. అంటే మనసుకి ఇవాళ పుష్ప చూసి కూడా మన సంతోషం వల్లేదా? ఎంటర్టైన్మెంట్ వద్దా మనకి? రాఘగోపాలరావు గారు అంటారు కదా సినిమాలో, అదేంటి ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడతాడు, మనిషికి గొడ్డుకి కొంచెం తేడా ఉండాలి, అదే కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి మనిషికి అని చెప్తాడు ఆయన. ఓకే, తప్పేముంది? మంచి పాట వింటే లేకపోతే పాట చూస్తే ఆ ఎంటర్టైన్మెంట్ మనసుకు ఆనందం కలిగి 3 గంటలు మన కష్టాన్ని మర్చిపోవడానికి సినిమాకి పోతాం. ఆడగొట్ట రాజేంద్ర ప్రసాద్ దొంగని అట్లా చేసి, దొంగ కాదు గింగ కాదు, అది ఒక ఎంటర్టైన్మెంట్. ఒకప్పుడు సందేశాత్మకంగా వచ్చేది 60-70 దశకంలో. ఎందుకంటే అప్పుడు సమాజంలో కష్టం అనేది ఎక్కువ ఉండే. ఇప్పుడు కనీస అవసరాలు తీరినాయి కాబట్టి, ఆ కష్టాలు లేవు కాబట్టి, కష్టం సినిమా సందేశం పెట్టిన సినిమా చూస్తే వాడు చూడడు. వాడికి డే టు డే ఉన్న స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడానికి ఎంటర్టైన్మెంట్ కావాలి. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎట్లా అవుతుందని ఆలోచించి డైరెక్టర్లు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడి నెత్తినోరు కొట్టుకొని రచయితలు అందరు కష్టపడి మనల్ని 3 గంటలు మన డే టు డే కష్టాన్ని మర్చిపోయేటట్టు చేస్తారు. తాగుడు ఎందుకు చేస్తావు? తాగుడు ఆరోగ్యానికి మంచిదా? మరి వద్దురా అంటే కూడా తింటాడా? ఎందుకు తాగుతున్నారు? వానికి డే టు డే కష్టాలు మర్చిపోవాలి. తాగుడు తప్పు కాదు. తాగుడు ఎవరితోటన్నా నేను డిబేట్ చేస్తా, తాగుడు తప్పు కాదు. ఏదైనా సరే హద్దులు మీరినప్పుడే తప్పు. రోజుకు 1-2 పెగ్గులు తాగితే తప్పు కాదు. ఓకే, తాగి బండి నడిపితే తప్పు కానీ తాగి ఇంట్లో వంటే తప్పు కాదు. అర్థమైందా? మా నాయనమ్మ 90 ఏళ్ళు బతికింది, రోజు తాగేది, ఏం కాలే. ఇప్పటికి కూడా చాలా మంది తాగుతారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హద్దులు మీరినప్పుడే రోజు ఒక బాటిల్ అయిపోతే తప్పు. రోజు 100 సినిమాలు చూస్తే తప్పు, రోజుకొక సినిమా చూస్తే తప్పు కాదు. ఏదైనా సరే, శృంగారమైనా సరే, ఎంత చేయాలనో అంత చేస్తే కరెక్ట్ ఉంటుంది. అద్దుకు మించి చేస్తే మనకి రోగాలు, ఎట్లా పడితే అట్లా చేస్తే రోగాలు వస్తాయి. అర్థమైందా? ఏదైనా అసలే చేయకపోతే తప్పు, హద్దుకు మించి చేస్తే తప్పు. హద్దులలో విత్ ఇన్ ద బౌండరీస్ లో చేస్తే మధ్య మార్గం ఉత్తమం. ఓకే, ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్, టూ గుడ్ ఈజ్ బ్యాడ్, టూ బ్యాడ్ ఈజ్ బ్యాడ్, ఎనీథింగ్ ఇన్ ద మిడిల్ ఈజ్ గుడ్. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, మనిషికి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ సినిమా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీ షుడ్ అప్రిషియేట్ దెమ్ ఫర్ దట్. మన కష్టాలని 3 గంటలు మర్చిపోయేటట్టు చేస్తారు కాబట్టి మన సినిమాలకు పోతున్నాం. ఆ హీరోయిన్ దుంకు తెగితే మనకు మంచిగా అనిపిస్తుంది. ఒక నయనానందము, శ్రవణానందము జరుగుతుంది, మానసిక ఆనందం జరుగుతుంది. తప్పు కాదు. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళని మనకు ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉండాల్సిందే. గంతెందుకు, కానీ ప్రెసిడెంట్, ఆయన పేరేంది, శంకర్ దయాళ్ శర్మ అని ఒక ప్రెసిడెంట్ ఉండే. ఆయనే మన యొక్క అప్పుడు వచ్చేటోళ్ళు కదా, ఇప్పుడు ముర్ము గారు అప్పుడప్పుడు వస్తారు కదా శీతాకాలం విడిది కాలం మీద. సో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈ యొక్క రాజేంద్ర ప్రసాద్ సినిమాలు కామెడీ ఉంటుందని సినిమాలు చూసేటోడు పెట్టుకొని. ఇదే రేవంత్ రెడ్డి మొన్న నేషనల్ మీట్లో అడిగితే, నువ్వు సినిమాలు చూస్తావా, నువ్వు ఎవరైనా హీరో అభిమానం ఉన్నాడా అంటే, నాకోడు ఉంటాడు, నేనే హీరోని, నాకే అభిమానులు ఉంటారు కానీ నేనే వనికి అభిమానం ఉన్నా అంటాడు. ఏంది రాయ్యా, ఎందుకంత కావరం? ఎందుకు కాదు, ఒక ముఖ్యమంత్రి గారికి ఒక సినిమాల షోకుంటే తప్పేముంది? లేకపోతే సినిమా వాళ్ళ సినిమా అభిమాన హీరో ఉంటే తప్పేముంది? నేను కాలేజీలో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు సౌందర్య అంటే బాగా ఇష్టం ఉండేది.
తప్పేముంది? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? సినిమా అది ఎంటర్టైన్మెంట్ కదా, దానికి దీనికి సంబంధం ఏంది అసలు? హౌ కెన్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్? యూఆర్ ఎ పాలిటీషియన్, ఇట్స్ ఎ ఫిల్మ్ డిఫరెంట్ ఫీల్డ్. నీకు కాదు రేవంత్ రెడ్డి గారు, నీకు ఇష్టమైన డాక్టర్ ఎవరంటే? నేనే డాక్టర్ని, నాకు ఒక డాక్టర్ చేసేది లేదా అంటావా? ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రొఫెషన్ కదా, రైట్? అంటే కళ్ళు నెత్తికెక్కితే, అహంకారం అనేది మదకం ఎక్కితే ఏం మాట్లాడుతున్నామో తెలియదు. వద్దది. నువ్వు ఒక్కని కష్టపడితే ముఖ్యమంత్రి కాలేదు, నువ్వు ఒక్కనితోటి కాలేదు. మంచిగా అయితే నాదంటావు, లేకపోతే నాకు సంబంధం లేదంటావు. అందరం కష్టపడ్డాం. కాంగ్రెస్ బీడు వారిపోయి దానికి మొలకలన్నీ లేకుండా చేసి కేసీఆర్ ఉన్న వాళ్ళందరినీ తీసేసి ఎంఐఎం పార్టీ 6 సీట్లు ఉన్న ఓల్డ్ సిటీకి పరిమితమైన ఎంఐఎంని ప్రతిపక్షం చేస్తే అందరం నెత్తి నోరు కొట్టుకున్నాం. అరే ఇందిరాగాంధీ ఇన్ని చేసిందిరా, కాంగ్రెస్ ఇన్ని చేసిందిరా ఇన్ని సంవత్సరాలలో. అంటే నువ్వు టీడీపీలో ఉండి టీడీపీని చంపేదాకా ఉన్నావు. అది పూర్తిగా భూస్థాపితమైనకి వెళ్ళిపోయినావు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లా చేస్తా అంటే తోలు తీస్తాం. మంచిగా అయితే నేను చేసిన అంటావు, మంచి చెడ్డగా అయితే నాకు సంబంధం లేదు, ఉరికిపోతావు, ఇంకో పార్టీలోకి పోతావు. అట్లా కలవది. అన్ని పార్టీలు మారినావు, అట్లా కలవది. నువ్వు ఉన్నా లేకున్నా మేము కాంగ్రెస్ పట్టుకునే ఉన్నాం, కాంగ్రెస్ సిద్ధాంతం కోసం కొట్లాడినాం, పేద మధ్యతరగతి సామాన్యుల గురించి కొట్లాడినాం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం. అర్థమైందా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షలకి అహంకారంకి ఈ కాంగ్రెస్ పార్టీలో తావు లేదు. అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉంది ఉంది. నువ్వు బీజేపీతో లంగదోస్తి చేస్తా అంటే మేము ఊరుకోం. పొద్దుగాలు వేస్తే రాహుల్ గాంధీ నెత్తినోరు కొట్టుకొని అందరిని జైల్లో పెడుతుంటే కొట్లాడుతుంటే నువ్వు బీజేపీతో దోస్తు ఎందుకయ్యా? లంగ కథలు కాకపోతే ఆలోచించండి, దయచేసి ఆలోచించమని కోరుతున్నా. సో ఆ క్రమంలో ఏది అల్లు అర్జున్ గారు ఆయన మన తెలుగు ఇండస్ట్రీని మన ఏది ఉత్తర భారతదేశం మన ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసిండా? మన మద్రాస్ అని పిలిస్తే అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో, విదేశాలలో, జపాన్లో, ఎక్కడెక్కడో మనకు ఇక్కడ ఒక హైదరాబాద్ అనే నగరం ఉంది, తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని ప్రపంచానికి తెలియజేయడంలో హీ ప్లేడ్ బిగ్ రోల్. ఆస్ట్రేలియాలో పుష్ప పుష్ప అంటున్నారు వాళ్ళు, ఆస్ట్రేలియా క్రికెటర్లు. హీ క్రియేటెడ్ ద బజ్. వానికో ఆస్ట్రేలియా క్రికెటర్ కి ఏం పనిరా మన తెలుగులో ఈడోడో గీడకి ఇట్లా ఇట్లా చేయంటే? అంటే దాంట్లో ఒక విషయం ఉంది, ఆ స్టైల్లో ఒక విషయం ఉంది, ఆ రగ్గెడ్నెస్ ఉంది, ఆ మొరటుతనం ఉంది, మ్యాచో ఉంది. మొగోడు అంటే గట్లనే ఉండాలి, ఇట్లా 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 కొంచెం లెక్క ఉంటారు కదా. మొగోడు అంటే ఎట్లుంటారు? ఆ యొక్క రగ్గెడ్నెస్ ఉంటది, వాడి కండలు ఉంటాయి, వాడు ఒక రఫ్ ఉంటాడు మొగోడు. ఆ యొక్క మ్యాచో, ఆ యొక్క మొగతత్వాన్ని వాడు రఫ్నెస్ ని చూపెడుతున్నాడు. వాడు దే ఆర్ ఎంజాయింగ్ దోస్ థింగ్స్, దోస్ జెస్చర్స్. అర్థమైందా? సో వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ పుట్టింగ్ దట్ మచ్ ఎఫర్ట్ అండ్ బ్రింగింగ్ ఏది మన యొక్క ప్రాంతానికి అంత గర్వకారణంగా చేస్తుంటే అట్లాంటి వాళ్ళని మనము గౌరవించాల్సింది, మనం ఇంకా ఎంకరేజ్ చేయాల్సింది పోయి అని కాదు. సినిమాలు తీయకపోతే అందరికి నష్టమే. వ్యాపారాలు చేయొద్దా? కాదు, హీఈస్ టేకింగ్ రిస్క్ కదా. 300 కోట్లు 1000 కోట్లు బీక్తే ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావు, నేను ఇస్తానా? మరి రిస్క్ తీసుకున్నప్పుడు వాడు అమ్ముకోడా? కాదు, ఒకప్పుడు సినిమాలు 100 రోజులు ఇవాళ ఆడుతున్నాయా? వారం 10 రోజులకి ఎవడో రికార్డ్ చేస్తాడు, ఎన్నో వీడియోలు పెడతాడు, ఆయనతో వాడు పెట్టిన పైసలు వస్తూనే వస్తలేవు. 100 సినిమాలు తీస్తే 90 ఫెయిల్ అవుతాయి, 10 పాస్ అవుతాయి. అంటే 90 మంది పైసలు వీకినట్టే కదా. వెన్ దే ఆర్ టేకింగ్ రిస్క్ అన్నప్పుడు వాడు 4 పైసలు సంపాదించుకుంటే తప్పేంది? ఫస్ట్ రోజే ఇస్తాడు, 4 రోజుల తర్వాత నువ్వు ఎక్కువ రేటు పెడితే ఇవ్వమంటే ఇస్తాడు ఎవడనా? తప్పేముంది? పైసలు ఒక్క చేయలేక పోతలేవు కదా, అందరి చేయలేక పోతున్నాయి కదా. మళ్ళీ వాడు ఆ పైసలు దాచిపెట్టుకుంటాడు, వాడు మళ్ళీ ఇంకో సినిమా ఇస్తాడు. అదాని అంబానీ లెక్క పొక్కలు పెట్టుకోడు కదా, వాడు మళ్ళీ సినిమా ఇస్తాడు, మళ్ళీ వచ్చే సినిమాలో కూడా కొట్టుకుంటాడు. చెప్పండి, ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఎంతమంది ధనవంతులు కోటీశ్వర్లు అయినారు? సావిత్రి గారు ఎందుకు చచ్చిపోయారు? ఆ ఎంఎస్ నారాయణ ఒక సినిమా తీసిండు, ఉన్నాయి కూడా కొట్టుకున్నాడు, సంపాదించిన ఆయన కూడా కొట్టుకున్నాడు. రోజా అన్ని సంపాదించి ఒక సినిమా తీసింది, అన్ని కూడా కొట్టుకుంది. అట్లా మీరు ఒవ్వరు బ్రహ్మానందం గన్ని సినిమాలు తీసిండు, గన్ని సినిమాలు నటించి సంపాదించింది, ఒక సినిమా తీసి పొడగొట్టుకున్నాడు. 90% మంది పొడగొట్టుకుంటారులే. ఎవడో కొంతమంది మాత్రమే, కొంతమంది ఎంత పొడగొట్టుకున్నా సముద్రం లెక్క ఎక్కువ సంపాదించుకుంటారు కాబట్టి వాళ్ళకెళ్ళి కొంచెం పొడగొట్టుకున్నా అంత బాధపడరు. కానీ ఓవరాల్ కంపేర్ చేస్తే బగ్గ సంపాదించిన కొద్ది మందే, 90% మంది పొడగొట్టుకున్న వాళ్ళే. కాబట్టి వాళ్ళు ప్రీమియర్ షో పెట్టుకుంటే తప్పేముంది?
మనకి ప్రభుత్వం బాధ్యత. అది వ్యాపారస్తుడు కానీ, సామాన్యులు కానీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఎవరైనా సరే వాళ్ళకి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ప్రీమియర్ షోలు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. హీరో థియేటర్కి వస్తే రానియాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? సో దానికి కావాల్సిన భద్రత ఎస్ మనతో చేత కాకపోతే పెంచుకోవాలి. కాదు ఇప్పుడు రాహుల్ గాంధీ మీటింగ్ జరుగుతుంది, లేకపోతే నరేంద్ర మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, కేసీఆర్ గారి మీటింగ్ జరుగుతుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ జగన్ గారిది, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ జరుగుతుంది. భద్రత కల్పిస్తలే మనం? కేసీఆర్ గారు మిలియన్ మార్చ్ అన్నారు, 10 లక్షల మంది వచ్చారు, భద్రత కల్పించలే? వరంగల్లో రైతు సభ అన్నావు, 10 లక్షల మంది అన్నావు, 10 లక్షలు 7 లక్షలు వచ్చారు, భద్రత కల్పించలే? అంటే 10 లక్షల మందికి భద్రత కల్పించే శక్తి మన పోలీసులకు ఉన్నప్పుడు ఈ ఒక్క బుచ్చి హీరోకి దగ్గర తొక్కిసలాడకుండా కాపాడుకునే శక్తి మనకు లేదా? రిజర్వ్ పోలీసులు లేరా? స్పెషల్ బెటాలియన్ లేవా? చెప్పండి. హైదరాబాద్ అని చిన్న నగరమా? నువ్వు ఇంతమంది కానిస్టేబుల్ రిక్రూట్ చేసుకుంటున్నావు. ఇంత పెద్ద నగరంలో ఎప్పుడు ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అన్నప్పుడు నీ ఎక్స్ట్రా రిజర్వ్ సిఆర్పిఎఫ్ ఎక్స్ట్రా బలగాలు ఉండాల్సిందే. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా మనము బలగాలు పంపించాల్సిందే. ప్లస్ ఆ రోజు పుష్ప సినిమాకి చెప్పండి మిత్రులు దయచేసి, మీకు కాదు పోలీసు వాళ్ళకి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఏం చేస్తారు? ఎన్నికల ముందు ఏం చేస్తారు? ప్రతి బండిని ఆపి చెక్ చేస్తారు. వాడు తాగినట్టు ఏం చేస్తారు? ప్రతి బండిని ఆగి వాడిని ఆపి పక్కకు తిప్పుతారు. రైట్? అంటే ఇవన్నీ ఏంటి? ప్రివెంటివ్ మెజర్సే కదా, అవునా కాదా? ఒక మన హైదరాబాద్లో ముంబైలో ఏది ఒక తీవ్రవాది వచ్చిండు, లేకపోతే బాంబు దాడి చేసే అవకాశం ఉందంటే ఏం చేస్తారు? ప్రతి వాహనాన్ని చెక్ చేస్తారు, స్పెషల్ బలగాలను ఇమ్మీడియట్ గా దింపుతారు. మా ఎన్నికల కొడుకు దింపిరాలేదు, ఊర్లలో కూడా దింపిరాలేదా? మరి ఇన్ని చేయగలిగినప్పుడు పుష్ప 2 సినిమాకి అది దేశం లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ రిలీజ్ అవుతుందిరా అయ్యా, దానికి పేరు పెద్దగా ఉంది. మన అల్లు అర్జున్ కి బీహార్లోనే ఎంత క్రేజ్ ఉందో చూసినాం, తమిళనాడులో చూసినాం, కేరళలో చూసినాం. అరే ఇది పెద్ద లెవెల్ ఉందిరా, నేషనల్ లెవెల్ అవుతుంది అన్నప్పుడు నువ్వు మొత్తం అది మన యొక్క తెలుగులో మెయిన్ వచ్చింది, అది కూడా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ అనేది మొత్తం థియేటర్ల సమూహం ఉన్నప్పుడు నువ్వు రిజర్వ్ బలగాలను దింపవు. మాతో శాత కాదు, మేము రక్షణ కల్పించలేము, శాతగాని నువ్వెందుకున్నావురా ముఖ్యమంత్రిగా? పోలీసు మిత్రులారా చెప్పండి, మీరు ఇన్ని వీడియోలు చూపెడుతున్నారు కానీ అది కాకుండా ఉండడానికి మీరు రిజర్వ్ బలగాలను ఎందుకు దింపలే? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మాకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వద్దు? తన సినిమాని తను ప్రమోట్ చేసుకున్నాడు, మనం ఆపడానికి. హి హాస్ ఎవ్రీ రైట్. వి షుడ్ ప్రొవైడ్ ప్రొటెక్షన్. మనకు శాత కదా మన పోలీసులకి? సమర్థత లేదా? చెప్పండి. రోడ్ షోలు చేయొద్దా? రాజకీయ నాయకులే రోడ్ షోలు చేయన్నా? సామాన్యులు చేయొద్దా? వ్యాపారస్తుల్ని మరి ఇచ్చేద్దాం. ఐటీ కంపెనీ వాళ్ళు మేము రక్షణ కల్పించమనండి. ఎవడు పడతాడు రాళ్ళు ఎత్తాడు, విప్రో వాడు విక్తాడు, గూగుల్ వాడు విక్తాడు, అమెజాన్ వాడు విక్తాడు. ఏం తిని బతుకుదాం రా? ఈ రాళ్ళు వేసేటోళ్ళు రాళ్ళు తెచ్చి పెడితే తిందాం మనం. మళ్ళీ మాకు పథకాలు రాలేదు సార్, మాకు ఇది రాలేదు సార్, మాకు 2000 పెన్షన్ రాలేదు సార్, ఎక్కడికెళ్ళి వస్తుంది సార్ నువ్వు పైసలు ఇచ్చేటోని అందరు ఎలగొడితే? చెప్పండి. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఈ గతాన్ని మార్చలేము, దాన్ని ఎంత చదువుకున్నా చెత్తను చదువుకుంటే చెత్తనే వస్తుంది. కాబట్టి వీ డోంట్ నీడ్ టు డ్వెల్ ఆన్ ఇట్. ఓకే, అది వ్యవస్థలో లోపము, అది ఆ యొక్క పోలీసుల తప్పు ఉంది. ఆ యొక్క హీరో గారు మనము ఆ హీరోకి మేము రక్షణ కల్పిస్తాము అని చెప్పాలి కానీ మాకు ప్రీమియర్ షోలే వద్దు, అది కరెక్ట్ గానే కాదు. ఓకే, ఎట్టి సందర్భాల్లో మనకి అది ఇబ్బంది అంటే ఇరుకైన స్థలాలు ఉన్నప్పుడు అక్కడ ఇక నీకు వేరే ఆప్షన్ లేదు, జనాలు ఎక్కువైతే అది తొక్కిసలాట అవుతుంది అన్న దగ్గర తప్ప. ఓకే, పెద్ద పెద్ద రోడ్ల కాడ ఇంకా మిగతా చోట మనం అలో చేయాల్సిందే. ఓకే, అంటే 100 అడిగితే ఒక 10 మాత్రమే అట్లాంటి కేసులు ఉంటాయి. 90% వీ షుడ్ అలో. ఓకే, ఇరుకైన ప్లేస్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. ఇక అప్పుడు ఏం చేస్తుంది, మనం ఇక ఆపాల్సి వస్తుంది. ఇంకోటి ఏమంటున్నా అంటే ఆ హీరో వచ్చిందని తెలిసినప్పుడు నువ్వు ఆ థియేటర్లకు పోయి హీరోని బతిలాడేందిరా అయ్యా పోలీస్ అని? నువ్వు బతిలాడాల్సిన అవసరం ఏంది? కాదు, మనము ప్రివెంటివ్ మెజర్ కింద ఇప్పుడు పర్మిషన్ తీసుకోకుండా ఏది కలెక్టర్ ఆఫీస్ ముందా రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఏం చేస్తున్నాం? మిలియన్ మార్చ్కి ఏం చేసినాం? ఇంకో మార్చ్కి ఏం చేసినాం? ప్రివెంటివ్ మెజర్ కింద అరెస్ట్ చేస్తారు, ఊరవతలు తీసుకోపోతారు, వదిలేస్తారు, లేదంటే ఒక సగం పాయింట్ గంటనో ఉంచుకొని వదిలేస్తారు. రైట్? ఎందుకు చేస్తున్నావు?
ఎందుకంటే ఏది ఇంకా ప్రమాదం ఎక్కువ అవకాశం ఉంది అని అర్థమైనప్పుడు నీకు అదే అనిపించినప్పుడు అరే ఇన్సిడెంట్ జరిగినాక ఇన్ని వీడియోలు చూపెట్టి ఇంత లొల్లి చేస్తున్న పోలీసులు మరి అతను మేము అనుమతి ఇవ్వలేదు అయినా అతను వస్తున్నప్పుడు అరెస్ట్ చేయనుంటి ఎవడాపిండు ఇప్పుడు అరెస్ట్ చేసే బదులు ఆయన రోడ్డు మీద వచ్చినప్పుడే అరెస్ట్ చేయనుంటి నీకు అనుమతి లేదని మాకు తెలియదు అంటాడు. ఎందుకు తెలియదు? మొత్తం సీసీ కెమెరాలని ఈ తుమ్మినా తగ్గినా తెలుస్తుంది. అట్లాంటిది ఇంత పెద్ద పుష్ప సినిమా తీసినప్పుడు నీకు తెలియదా? ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు నీకు తెలియదా మొత్తం రక్షణ పెంచాల్సిన అవసరం ఉందని? నీకు ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆయన థియేటర్లోకి పోయి సార్ పో అని బతిలాడతావా? బతిలాడేందుకు? అరెస్ట్ చేయనుంటే ఆయన రోడ్డు మీకు రాగానే ఈ నుంచి ఆడి దగ్గర రోడ్ షో పోతుంటే మీరు ఏది ప్రేక్షకులాగా చూసారా పోలీసు వాళ్ళు? అరెస్ట్ చేయనుంటే అంటే నేను ఏమంటున్నా, ఒక్క హీరోదే తప్పు లేదు, మీది కూడా తప్పు ఉంది అంటున్నా. అతనికి పర్మిషన్ ఇవ్వకపోవడం మీ తప్పు. థియేటర్ లోపల తొక్కిసలాటే అవకాశం ఉందంటే అరెస్ట్ చేయనుంటివి. నెక్స్ట్ టైం గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు గతాన్ని మార్చలేము. అది నా దృష్టిలో అది వ్యవస్థల లోపము, అది ఒక యాక్సిడెంట్ మాత్రమే. గోయింగ్ ఫార్వర్డ్ ఇట్లాంటి పునరావృతం కావద్దంటే మనము భద్రతను పెంచాల్సిన అవసరం ఉంది అంతే. 99% విధాల మనము వాళ్ళ ప్రీమియర్ షోలు చేసుకునేటట్టుగా వాళ్ళు వస్తా అంటే వచ్చేటట్టుగా చేయాలి. అది ఎక్కడ జరుగుతాయి? ఇది రేర్ ఎక్సెప్షన్. ఎందుకంటే మెజారిటీ హీరోలకు అంత క్రేజ్ లేదు కాబట్టి ఆ తొక్కిసలాట జరిగే అవకాశమే లేదు. ఇప్పుడు జగత్ బాబు వచ్చి వెళ్ళిపోయాడు అనుకో తొక్కిసలాట జరగదు. ఇంక్లూడింగ్ చిరంజీవి గారు వచ్చినా తొక్కిసలాట జరగదు. ఇట్స్ ఏ రేర్. పుష్ప 2 అనేది అల్లు అర్జున్ అనేది ఆయన ఆ యొక్క కంటిన్యూస్ గా డాన్సులు బాగా చేస్తూ నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకుంటూ ఆ చిన్న చిన్న మైన్యూట్ వాటికి కూడా వాల్యూ ఇస్తూ తన యొక్క ఇమేజ్ ను పెంచుకున్నాడు దేశం లెవెల్లో. అంత ఎఫర్ట్ పెట్టిండు ఒక్కొక్క సినిమాకి. కాబట్టి ఆయనకు ఆ క్రేజ్ వచ్చింది. అందరికి రమ్మంటే రాదు. అది క్రేజ్ లేని ఎవడు చూస్తారు? రాజేంద్ర ప్రసాద్ ఉట్టిగా రోడ్డు మీద తిరిగినా ఎవడు తొక్కిసలాట కాదు కదా, వాని చుట్టూ 10 మంది ఉంటారు. మళ్ళీ వాడు ఒకప్పుడు పెద్ద హీరో. కాబట్టి ఇట్స్ ఎ రేర్ ఎక్సెప్షన్ ఉన్నప్పుడు, అట్లాంటి రేర్గా వచ్చినప్పుడు మనం భద్రత కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వందైనా, ఒక తెలంగాణ అంటలేను, ఏ ప్రభుత్వం అయినా, భారత ప్రభుత్వం అయినా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా భద్రత కల్పించాలి. ఒక ఇరుకైన ప్రదేశాల్లో అది మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి అది తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలకి ఎవడు రోడ్ షో చేసుకుంటా అన్నా మనం అనుమతి ఇవ్వాల్సిందే. అర్థమైందా? భద్రత కల్పించాల్సిందే. కాబట్టి సీఎం గారికి నేను ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, అది ఇట్స్ యాక్సిడెంట్. అది ఒక విచారకరమైంది. ఆ రేవతి గారి వాళ్ళ యొక్క ఆమెతో చనిపోయింది, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. అట్లనే వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున కానీ ఆ సినీ పెద్దలు వాళ్ళు చేయాలి, ఏదో సాయం చేస్తామంటున్నారు. ఎంతవరకు చేసినారో ఒకవేళ చేయకపోతే చేయమని ప్రాధేయపడుతున్నా. కానీ ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పకుండా మన యొక్క భద్రతని పెంచాల్సిన అవసరం ఉంది అంతే తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళని అనుమతి రద్దు చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఒకవేళ మీకు నిజంగా ఇట్లాంటి జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే పోలీసులకు అన్ని తెలుస్తాయి. ఇట్లాంటి ఎన్ని కేసులు చూసుంటారు వాళ్ళు. మీకు అట్లా అనిపిస్తే ఆయన ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసేది ఉండే, జరిగినాక కాదు. ఓకే, సరే, ఇది పరిస్థితి. ఐ థింక్ ఐ టాక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓకే కదా? మీ కామెంట్ చదువు. ఏమంటున్నా బ్రదర్? నవీన్ యాదవ్ తూము, ఇది అది ఇరుకున్న ప్లేస్ అన్న. అదే బ్రదర్, అట్లాంటప్పుడు అనుమతి ఇవ్వలేదు అన్నప్పుడు ఇవ్వనప్పుడు అరెస్ట్ చేసేది ఉండే, ముందు అరెస్ట్ చేసేది ఉండే. అయిపోయినాక బతిలాడి సార్ పో ఎందుకు సార్ అనాలి? అక్కడ ఇరుకుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది, మనకు వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు అరెస్ట్ చేయనుండే హీరోని. ఇప్పుడు జరిగినాక అరెస్ట్ చేసే బదులు ముందు అరెస్ట్ చేసేది ఉండే కదా. ఆలోచించండి. ఏమంటారు బ్రదర్? గొల్లపల్లి అవినాష్ గౌడ్, సూపర్ 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 అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మనం వాళ్ళ ద్వారా ఎంటర్టైన్ అవుతున్నాం కదా. డబ్బులు అంటే ఎప్పుడు రోజు ఎందుకు చూస్తాను? నేను ఎప్పుడు చూసినా సినిమా థియేటర్ పోయి ఈ మధ్య కాలంలో బాహుబలి చూసిన తర్వాత థియేటర్లో, ఇంట్లో అంటే ఇక ఓటీటీ గీటీటీ చూస్తున్నాం కానీ థియేటర్లో ఎప్పుడు వచ్చింది బాహుబలి 2 5 ఏళ్ల కిందనా? అప్పుడు చూసిన థియేటర్లో. తర్వాత మొన్న పుష్పకు పోయిన థియేటర్లో. ఎందుకని? ఆ మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినాయి? ఇట్లాంటి రేర్గా వస్తాయి, రెగ్యులర్గా రావు. ఈ సినిమాని పుష్ప 2ని ఈ కొన్ని సినిమాలని పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. బాహుబలిని ఇంట్లో చూస్తే మంచిగా అనిపించదు. ఆ సౌండ్ ఎఫెక్ట్, ఆ బిగ్ స్క్రీన్ అది. కాబట్టి ఆ పెద్ద స్క్రీన్ మీద చూసే అంత మంచి సినిమాలు ఏడవుతున్నాయి. కాబట్టి రేర్గా వచ్చిన సినిమాని చూడబుద్ధి అవుతుంది. అదొక మెమరీ.
సో కాబట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇంకోటి వాళ్ళ ఇంటి మీదకి పోయి రాళ్ళేసుడు ఏందిరా అయ్యా? ఒకరేమో కాంగ్రెస్ వాళ్ళు వేయించారని ఒకరు అంటారు, ఇంకోరేమో కేటీఆర్ వేయించిండు రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తేవడానికి ఇంకోరు అంటారు, బీఆర్ఎస్ కార్యకర్తలు పంపించండి ఒకరు అంటారు. ఎవరైనా సరే దయచేసి ఓకే, మనము ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ యొక్క బ్రిటిష్ అనే కారణం చేత మద్రాసు రాష్ట్రంలో ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం అట్లా మనకంటే ఎక్కువ కొంచెం అడ్వాన్స్ ఉన్నారు ఈ యొక్క వీటన్నిట్లలో. కానీ మనము ప్యారలల్ గా నేనేమంటున్నా, సీఎం గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఉంటది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటది, ఆ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు. కానీ ఎట్ ద సేమ్ టైం సమాంతరంగా తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మన తెలంగాణ ప్రజల యొక్క టాలెంట్ ని కూడా మనము ఇంకా మన లోపల కూడా డైరెక్టర్లని, మన లోపల ఉన్న తెలంగాణ సింగర్లని, తెలంగాణ కల్చర్ ని మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేమంటున్నా, తక్కువలో 1000 కోట్లు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఓకే మీరు కేటాయించి, తెలంగాణలో ఉన్న టాలెంట్ ఉన్న యొక్క వాళ్ళు డైరెక్టర్లు కావాలనుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఏమంటారు రచయితలు, సింగర్స్, వాళ్ళందరినీ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంకా కొంతమందికి టాలెంట్ ఉంటుంది కానీ ఆ టాలెంట్ సరిపోదు. మామూలుగా పాటలు పాడగలుగుతారు కానీ వాళ్ళకి శాస్త్రీయ జ్ఞానం ఉండదు. మామూలుగా డాన్స్ చేస్తారు కానీ ఆ శాస్త్రీయ నృత్యం మీద ఉండదు. అట్లా లేకపోతే వాళ్ళకి డైరెక్టర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్ని చిన్న చేయగలుగుతారు కానీ ఇంకా ప్రొఫెషనల్ గా చేయలేరు. అట్లాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ టాలెంట్ ని గుర్తించి వాళ్ళకి ఇంకా సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన 24 క్రాఫ్ట్స్ లో వాళ్ళని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే నేనేమంటున్నా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉండాలి. వాళ్ళని మనము వి నీడ్ టు బ్లెస్ దెమ్. ఇప్పుడు బాలీవుడ్ ఉండాలంటే టాలీవుడ్ ఉంటుంది, టాలీవుడ్ తెలంగాణ వుడ్ కూడా ఉండాలి. ఎందుకంటే అది మనకి తెలంగాణ వాళ్ళ టాలెంట్ గుర్తించడంతో పాటు మన కల్చర్ ని, మన ఎగ్జిస్టెన్స్ ని, మన అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. అర్థమైందా? కాబట్టి సీఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 1000 కోట్ల తక్కువలో 1000 కోట్లు ఫండ్ సపరేట్ కేటాయించి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయమని నేను ప్రాధాయపడుతున్నా. వి ఆల్సో హ్యావ్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్. వాళ్ళందరికీ ఆపర్చునిటీ దొరకట్లేదు. అట్లాంటి వాళ్ళని మనం ప్రమోట్ చేయాలి. ఎవరైనా సినిమా తీస్తా అంటే వాళ్ళకి ఎంతో కొంత ఒక ట్యాక్స్ తీసుకోకపోవడమో, ఒక 50% ఆర్థికంగా సాయం చేయడమో చేయాలి తెలంగాణ వాళ్ళకి. అట్లా మెల్లమెల్లగా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, ఆలోచించమని సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. గొల్లపల్లి అవినాష్ గౌడ్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఇది నాకు మాట్లాడదామని ఈ క్రిస్మస్, ఈ హాలిడేస్ ఉంటాయి, ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఒకటి, ప్లస్ రెండోది నేను మా పిల్లలతో కూడా కొంచెం బిజీ ఉండడం వల్ల నేను చేయలేకపోయినా. సో రోజు మాట్లాడదామని అందుకే మరీ లేట్ ఎందుకని, లేట్ అయినా కానీ మాట్లాడుతున్నా. అది మిత్రులారా, గొల్లపల్లి అవినాష్ గౌడ్. ట్రూ బ్రో. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్, ఎవ్రీవన్.